అసమర్థుడు అంటే వాళ్ళు చేసుకోండి, మేము వద్దనేమా? పవన్ కళ్యాణ్ గారు అసమర్థుడు, డిప్యూటీ సీఎం గా కేవలం కులాన్ని చూసిచ్చినాము, ఆయన లీడర్ కాదు అనే ఆలోచన వీళ్ళకి ఉంటే, ఈయన ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు ముఖ్యమంత్రి అవుతారని ఉంటే చేసుకోమను, మాదే పోతుంది. ఏ రాయితేనే ముందు పళ్ళు రాలుగొట్టుకోవడానికి ఇక్కడ మీకు అడ్డుపడతలేదు. కానీ ఒకటైతే క్లారిటీ ఉంది కాదు సార్, ఇది మీరు మాట్లాడండి. కానీ ఇందులో ఒకటి మీరు పాయింట్ అబ్జర్వ్ చేసినట్లేరు. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏది చెప్పినా, ఏ అస్త్రాన్ని సంధించినా ఆయన మెడలో దండగానే పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మీరు వైజాగ్లో ఆపారు, ఏం జరిగింది? రోడ్డు మీద పడుకున్నారు, ఏం జరిగింది? ఈ రోజున పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అని ఒక కాన్సెప్ట్ ఏదో తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీ నోటి దయ వల్ల ఆయన అయ్యాడు అనుకోండి, ఆయన లోకేష్ గారు ఇద్దరు కలిసి పంచుకున్నారు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? మీరు ఏది మాట్లాడుతుంటే అదే నిజమైపోతుంది. అబ్జర్వ్ చేశారా? మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుసు, కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని కనీసం నెక్స్ట్ డిప్యూటీ సీఎం స్థాయి కూడా లేకుండా చేస్తారన్న విషయం మీరు తెలుసుకోలే. ఆయన ముఖ్యమంత్రి చేయమని చెప్పి, ఆయన ముఖ్యమంత్రి చేయగలుగుతాను, 1 సంవత్సరం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోటి నుండి చెప్పించుకోండి. శబాస్ లక్ష్మీకాంత్ గారు అని నేను చెప్తా, లక్ష్మీనాథ్ గారు అని, శేఖర్ రెడ్డి గారు చెప్తారు, చెప్పించమని చెప్పండి. శేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి ఒక్క రోజు కూడా ఇవ్వరు. ఆ పరిస్థితి వచ్చే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయాల నుండి బొట్టుకు పనికి రాకుండా చేసి బయటికి వదులుతారు. ఈయన వాళ్లకు సపోర్ట్ చేసినటువంటి 15 సంవత్సరాలు వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటే ముఖ్యమంత్రి చేస్తారనేది పగటి కలలు. ఎండ బాంబుల్లో నీళ్లు ఎలా కనిపిస్తాయో ఈయన కూడా ఎండ బాంబుల్లాగా చంద్రబాబు నాయుడు గారు అలా చూపిస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే ప్రసక్తే ఉండదు. వీళ్ళు భ్రమ పడుతున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కమ్యూనిటీ కానీ వాళ్ళు బాధపడుతున్నారు. మీరు ముఖ్యమంత్రి అవుతారనే ఉద్దేశంలో భాగంగానే మేము ఈ ఓట్లన్నీ కలిపి చంద్రబాబు నాయుడు గారు చేశాము. కానీ ఈ రోజు కాదు కదా, భవిష్యత్ 15 సంవత్సరాలు కూడా మీరు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి మీరు సిద్ధపడినారు కాబట్టి మాకు మీరు అవసరం లేదు అనే పరిస్థితి కమ్యూనిటీలోనే వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తర్జన పడుతున్నారు కాబట్టి ఈ చర్చలు, ఈ మీటింగులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జరుపుతున్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, వాళ్ళు ఎవడైతే ఏముంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే మాకొచ్చే నష్టం ఏముంది, మాకొచ్చే ఇబ్బంది ఏముంది. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళు రాష్ట్రంలో కాదు సార్, మీరు మీ వైసీపీ పార్టీ వాళ్ళు తెగ బాధపడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. శేఖర్ రెడ్డి గారు అదే అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గురించి ఇంత బాధపడిపోతున్నారు, లోకేష్ గారి గురించి ఇంత బాధపడుతున్నారు. మీ ప్రేమ పవన్ కళ్యాణ్ గారి మీద మీకున్న ప్రేమ అద్భుతంగా ఉంది. మరి సీఎం అవడానికి జైల్లో ఉన్నప్పుడు కష్టపడిన షర్మిల గారిని బైక్ నోడికారు అని అడుగుతున్నారు ఆయన. దానికి ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు కానీ షర్మిల గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకున్న తర్వాత ఆ పార్టీని వీళ్ళతో కలిపి ఎన్నికల్లో పోతున్నారు కాబట్టి వాళ్ళకు పొత్తు ఉంది కాబట్టి వీళ్ళ కమ్యూనిటీకి వాళ్ళ కమ్యూనిటీకి తేడా ఉంది కాబట్టి వీళ్ళు 2 సార్లు పోటీ చేసి గెలిచినారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇప్పుడు వాళ్ళు అయితారేమో అని మేము అనుకుంటున్నాం తప్ప మేము కావాలని ఏ ఒక్క రోజు వాళ్ళు ఎవరైనా ఒక్కటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితులు కాబట్టి వాళ్ళు రేపు ముఖ్యమంత్రి ఏమి చేయలేరని మేము భావించినాం. కాబట్టి మీరు చెప్పినట్టు షర్మిల గారు జగన్ రెడ్డి జైల్లో ఉంటే షర్మిల గారు ఉన్నప్పుడు బయటికి పోయి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు రైట్ అదందరికీ తెలిసిందేలేండి సార్. కాదు సార్, అవన్నీ తెలిసిందే. రైట్ ఒక్క నిమిషం ఒకటైతే మీరు మోహన్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం. మోహన్ రెడ్డి గారు మీరైతే ఒకటి బలంగా చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు మీరైతే
సుప్రీం కోర్టు రైట్ 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 ఒక్క నిమిషం ప్లీజ్ 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 కాపులకు మీరు ఏం చేశారు? మోహన్ రెడ్డి గారు ఒకటి మీరైతే శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడారు కదా. మోహన్ రెడ్డి గారు ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. మీరైతే ఒకటి బలంగా ఎస్ మోహన్ రెడ్డి గారు మీరైతే ఒకటి బలంగా చెప్తున్నారు. వచ్చే 10 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా నారా లోకేష్ గారిని అయితే సీఎం చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక్క సంవత్సరం కూడా చేయరని మీరు బలంగా చెప్తున్నారు అంతే కదా. అనుమానం ఏముంది? ఓకే రైట్ మీరు అనుకుంటున్నారు ఇస్తారని రైట్ పవన్ కళ్యాణ్ ఆయన అభిప్రాయం అదిలేండి. ఆయన సీఎం కావాలనుకోలే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు. ఎమ్మెల్యే అయితే చాలనుకున్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయినాడు. డిప్యూటీ సీఎం అయితే శేఖర్ రెడ్డి గారు ఏంటి చెప్పండి హోదాలో మెయింటైన్ చేస్తున్నా చెప్పండి నాకు వచ్చే ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అంటే ఆగండి. ఆయన ఇది మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం అంట చెప్పండి. నేను క్లియర్ గా అందరికి చెప్పాలనుకున్నా. కాపులు రాజ్యాధికారం కోరుకున్నమాట వాస్తవం. ఓకే వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం కావాలా, మా మాట కూడా ప్రముఖంగా వినపడాలి, మాకు మేలు జరగాలని కోరుకున్నారు. అది చిరంజీవి గారితో కొంతవరకు సాధ్యమైంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో మరింత ఎక్కువ సాధ్యమైంది. ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉంటున్నారు. ఈ రోజు చిరంజీవి గారితో ఏం సాధ్యమైందండి? కాదండి చిరంజీవి గారితో ఏం సాధ్యమైంది? కాదు సార్, సాధ్యం అవడం అంటే మంత్రులు అవ్వాలని అనుకున్నారా? ఒక్క మాట ఆగండి. చిరంజీవి గారు కాదు సార్, మీరు ఒక మాట అన్నారు, చిరంజీవి గారితో సాధ్యమైంది అన్నారు. మీరు ఒక మాట చెప్పారు, చిరంజీవి గారితో సాధ్యమైంది అన్నారు, ఆయన ఒక మంత్రిగా చేశారు. పవన్ కళ్యాణ్ గారితో సాధ్యమైంది మరి కొంచెం అన్నారు, అంటే ఆయన ఇంకో మంత్రిగా, అంటే మంత్రులుగానే ఉండాలి కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని చెప్తున్నారా? సార్ ముఖ్యమంత్రి సార్ నేను అడుగుతున్నా వెరీ క్లియర్ గా సార్, ఇప్పుడు ఏదైనా సాధించాలంటే కొద్దిగా పైకి వెళ్ళాలి. ఏదైనా సాధించాలంటే కొద్దిగా పైకి వెళ్ళాలి. ఈ రోజు ఎన్ని ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఎన్ని మంత్రులు ఇచ్చారు, ఎన్ని కమిటీ చైర్మన్లు ఇచ్చారు, ఎన్ని మార్కెటింగ్ చైర్మన్లు ఇచ్చారు సార్. ఈ రోజు 170